హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మన హిందూపూర్లో పెద్ద పెద్ద వినాయకులైతే చాలా ఉన్నాయి. కొన్ని వినాయక మండపాల్ని ఈ వీడియో ద్వారా చూసేద్దాం. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇది వచ్చేసి గరడి గణేశప్ప. మన హిందూపూర్లో రైల్వే రోడ్లో ఉంటుంది. ఇది కూడా అతిపెద్ద వినాయకుడు మన హిందూపూర్లో. చాలా మందికి గుర్తొచ్చేది గరిడి గణేశప్ప. ఎందుకంటే వీళ్ళు చాలా సంవత్సరాల నుండి ఇక్కడ పెద్ద వినాయకుడిని వీళ్ళు ఇక్కడ పెడుతున్నారు. చూడండి, సాయంకాలం ఒక 7:30 అవుతుంది. ఇక్కడ పూజ కూడా మొదలైంది. భక్తులు కూడా చాలా మంది వచ్చినారు. చూడండి, ట్రాఫిక్ కూడా అదే విధంగా ఇక్కడ జామ్ అవుతుంది. ఇది గరడి గణేశప్ప 48వ వార్షికోత్సవం ఇది. గరడి గణేశప్ప అయిపోయింది. ఇప్పుడు యువసేన వాళ్ళ గణపతిని మనం ఇప్పుడు చూసేద్దాం. ఇది వచ్చేసి హిందూపూర్ లో రైల్వే రోడ్ లో కొద్దిగా ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ లో ముక్కడిపేటలో ఈ గణపతి కనిపిస్తుంది మనకు. ఇక్కడ వచ్చేసి లారీని ఉంచి దానిపైనే వినాయకుడిని, మట్టి వినాయకుడిని తయారు చేపిస్తారు వీళ్ళు. ప్రతి సంవత్సరం ఈ వినాయకుడు కూడా చాలా స్పెషల్ అట్రాక్షన్ గా మన హిందూపూర్కి నిలుస్తుంది ఈ వినాయకుడు. ఇప్పుడు ఈ వినాయకుడిని మనము దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసేద్దాం రండి. అబ్బబ్బా, ఏముంది చూడండి క్రౌడ్. ఇక్కడ నుండి లాస్ట్ రైల్వే రేట్ వరకు ఫుల్ క్రౌడ్ ఉంది. వినాయకుడు చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం గాంధీనగర్ లో ఉన్నాము. ఇదంతా మొత్తం వచ్చేసి మార్కెట్. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి హిందూపూర్ మెయిన్ రోడ్డు. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఇది కూడా చాలా పెద్ద వినాయకుడు. చూడండి, ఇక్కడ ఆల్రెడీ పూజ అయితే అయిపోయింది. ప్రసాదాలు కూడా పంచుతున్నారు. చూడండి, ఇప్పుడు ఈ వినాయకుని దగ్గరకు కూడా వెళ్ళిపోదాం. దగ్గర నుండి ఒకసారి స్వామిని అయితే చూసేద్దాం. చూడండి, మీరు కూడా ఒకసారి దర్శనం అయితే చేసుకోండి. ఎంత తేజస్సుగా ఉందో చూడండి. స్వామికి ఎదురుగానే ఇక్కడ క్యూ లైన్ లో ప్రసాదాలు అందిస్తున్నారు అందరూ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తుండేది వచ్చేసి 4వ వినాయకుడిని. ఆల్రెడీ మనం 3 చూసేసాం. ఇది 4వది. ఇది కట్ట కింద వినాయకుడు అంటారు. కట్ట కింద అంటే కట్ట పక్కనే ఉంటుంది, సూరప్ కట్ట కింద హిందూపూర్ లో. ఇది కూడా చాలా చాలా పెద్ద వినాయకుడు. చూస్తున్నారు కదా, ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక పెద్ద రూమ్ ఉంది. ఆ రూమ్ లో మట్టి వినాయకుడిని తయారు చేపించేవారు. ఇప్పుడైతే వినాయకుడు ఆ రూమ్ నుండి బయటకు వచ్చేసి బయటే తయారు చేపించినారు. అంత పెద్ద వినాయకుడిని ఈసారి వీళ్ళు తయారైతే చేపించినారు. ఇప్పుడు మనం అంబేద్కర్ నగర్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా మనకు వినాయకుడు చాలా స్పెషల్ అట్రాక్షన్ గా తయారైతే చేపించినారు. చూడండి, ఇది కూడా మట్టి వినాయకుడే. ఇది కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ కూడా పూజలు చేయడానికి చాలా మంది భక్తులు అయితే వచ్చేసినారు. చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారో. ఈ 2 పక్క పక్కనే ఉంటాయి. ఇది కూడా మనకి సూరప్ప కట్ట కిందకే వస్తుంది, దగ్గరలోనే నియర్ లోనే ఉంటుంది. ఇది కూడా చాలా పెద్ద వినాయకుడు. ఇది కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపిస్తుండేది వచ్చేసి
సిక్స్త్ వినాయకుడు. ఇది గూడా చాలా పెద్దగానే ఉంటుంది. ఇవే కాకుండా మన హిందూపూర్‌లో పెద్ద పెద్ద గణపతులనైతే పెట్టినారు. నేను కొద్దిగా మాత్రమే కవర్ చేశాను. ఎవరైనా మీ వీడియో గాని ఇలా యూట్యూబ్‌లో గాని, తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో గాని పెట్టాలనుకుంటే నేను ఒక నంబర్ ఇస్తాను స్క్రీన్ పైన. ఆ నంబర్‌కి మీరు వాట్సాప్ చేసిందంటే నేను ఎడిట్ చేసి నా ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. మీరు గూడా చూసుకోవచ్చు మీ వినాయకుడిని నా ఛానెల్‌లో. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము బాపూజీ నగర్‌లో వినాయకుడిని చూస్తున్నాము. ఇది గూడా చాలా చాలా పెద్దగా ఉంది. ఇదొచ్చేసి పరిగి బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. చూడండి ఎంత క్రౌడ్ వచ్చేసిందో. ఇదొచ్చేసి దాదాపు 7:45, 8:00లో ఈ వీడియో తీసిండేది. ఇది బాపూజీ నగర్‌లో ఉండే వినాయకుడు. చూడండి ఎంత పెద్దగా ఉందో. మీకు కూడా ఇంకొకసారి చూపిస్తాను. చూసేయండి. స్వామిని అయితే దర్శనమైతే చేసుకోండి. చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ వినాయకుడు కూడా. అంతేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.